మనకు త్వరలో నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్ ను సులభంగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని బేసిక్ టర్మ్స్ ను తెలుసుకుందాము. ఫస్ట్, బడ్జెట్ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకుందాము. మన కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 112 ప్రకారం యూనియన్ బడ్జెట్ అనేది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2026-2027 కోసం ఎస్టిమేటెడ్ రిసీట్స్ మరియు ఎక్స్పెండిచర్స్ ను చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎస్టిమేటెడ్ రిసీట్స్ అంటే ప్రభుత్వంకి వచ్చే ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్ లైక్ టాక్సెస్ గానీ, నాన్ టాక్స్ రెవెన్యూస్ గానీ, లోన్స్, గ్రాంట్స్ ఎక్సెట్రా. మరియు ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్స్ అంటే ఆ సంవత్సరంలో గవర్నమెంట్ ఖర్చు చేసే మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ కానీ, పెన్షన్స్, సబ్సిడీస్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. అండ్ 2017-18 నుంచి ప్రతి సంవత్సరం 1 ఫిబ్రవరిన బడ్జెట్ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఇంతకు ముందు రైల్వే బడ్జెట్ 1924 నుంచి వేరుగా ప్రెజెంట్ అవుతూ వచ్చింది. కానీ 2017-18 నుంచి జనరల్ బడ్జెట్ లో మర్జ్ అయింది. ఈ బడ్జెట్ ను బడ్జెట్ డివిజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్ చేస్తుంది. అలాగే బడ్జెట్ లో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. మొదటిది బడ్జెట్ ఎస్టిమేట్స్, అంటే రాబోయే ఫిజికల్ ఇయర్ కోసం ప్రొజెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2027-28. రెండవది రివైజ్డ్ ఎస్టిమేట్స్, అంటే ప్రస్తుత ఫిజికల్ ఇయర్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ 2026-2027. మూడోది ప్రొవిజనల్ యాక్చువల్స్, అంటే గత ఫిజికల్ ఇయర్ లోని యాక్చువల్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2025-2026 ను ఈ 3 కేటగిరీస్ బడ్జెట్ లో మనకి చూపిస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మనం బడ్జెట్ యొక్క కాంపోనెంట్స్ ను డీటెయిల్ గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ.